క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరి మనం పరిశీలిస్తున్న సారం మన అంశం రెండవ భాగంలోనికి వెళదాం. అది పక్షిరాజు నేర్పుతున్న యవ్వన గుణపాఠం అన్న ఈ అంశములో దేవుడు సమాజానికి నేర్పుతున్న అద్భుతమైన సందేశం, దాని వెనుక ఉన్న కారణం, ఇది నిజంగా నరజాతి తెలుసుకున్న నాడు తమ బ్రతుకు పరమార్థాన్ని ఎరిగి దేని నిమిత్తమై దేవుడు నరులను సృజించాడో అన్న విషయాన్ని గ్రహించటంతో పాటు సృష్టిలో మనిషికి సంభవించే సుఖదుఖాలు ఇవన్నీ బ్రతుకు బండికి చక్రాలు అని ఆయన అన్నందుకు, వాటి ద్వారా ప్రతి మనిషి సంపూర్ణుడు కావాలి అన్నదే బైబిల్ యొక్క ఆలోచన. కనుక పుట్టిన ఏ మనిషి శ్రమలు చూడకుండా, హింసలు బాధలు అవమానించకుండా సంపూర్ణుడు కాలేడు అన్నది బైబిల్ చెబుతున్న సత్యం. చివరికి దేవుడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశం జరగాలి అన్న దేవుడు ఒక నిబంధన, నియమాన్ని పెట్టాడు. ఏంటి ఆ నియమం తెలుసా? ఒక మాట బైబిల్ నుంచి మనం చూద్దాం ఈ సమయంలో. అదేంటంటే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో, వైద్యులను లూకా గారు రాస్తున్న రెండవ పుస్తకంగా అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనంలో సంఘాలను హెచ్చరిస్తూ పౌలు గారు చెబుతున్న మాటలను మనం చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, నమ్మకంలో విశ్వాసమందు మనం నిలకడగా ఉండవలెనని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. వారి సేవలో దేవుడు సంఘాలకు తెలియజేస్తున్న హెచ్చరిక ఏంటో తెలుసా? అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. అంటే శ్రమలు అనుభవించకుండా ఏ ఒక్కరూ పరలోక రాజ్యానికి వెళ్ళటం అసాధ్యం. కనుక ధనవంతుడు వెళ్ళలేడు, ఎందుకంటే వాడు సుఖపడడానికి అలవాటు పడినవాడు, సుఖాన్ని మరిగిన వాడు, కష్టాన్ని అనుభవించడానికి భయపడేవాడు. కనుక పరలోక రాజ్యం ఎవరిదన్నాడో తెలుసా? పేదవాళ్ళది. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఉంటే సూదిబెజ్జములో నుంచి దూరుట సులభము అన్నాడు. అంటే పేదవాళ్ళకి అర్హత. ధనికుడైన వాడు ఎవడో కూడా కష్టాలకు మరి ఓర్వలేని వాడు గనుక అట్టివాడికి పరలోక ప్రవేశం అసాధ్యం అనేసాడు దేవుడు. కనుక పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే శ్రమలు అవసరత అయినప్పుడు ప్రతి మనిషి శ్రమల ద్వారానే మరి సంపూర్ణునిగా చేయాలి అని దేవుడు అనుకున్నాడు. కనుకనే భూమి మీద మనుష్యులకు ఎన్నో పాఠాలను, హెచ్చరికలు దేవుడు చేయాలనుకున్నాడు. నాయన, నీవు భూమి మీదకి వెళ్ళి తిరిగి నా దగ్గరకు వచ్చే ఈ బాటలో, ఈ ప్రయాణంలో నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఎన్నో సమస్యలు నువ్వు ఎదుర్కోవాలి. ఆ సమస్యలన్నిటినీ ఎదుర్కోవాలి అంటే మరి నీకు నేను ఎన్నో పాఠాలు చెప్పాలిగా, నీకు నేను ధైర్యాన్ని చెప్పాలి ధైర్యం. కనుక మనుష్యులకు ధైర్యాన్ని ఇవ్వటానికి ఈ ప్రకృతిలో దేవుడు ఎన్నో పాఠాలను, వాటిని చదువుకొని మనుష్యుడు గుణపాఠాలుగా నేర్చుకొని తన యొద్దకు చేరాలన్న ఆకాంక్ష దేవునికి కొంత ప్రియులారా. అందుకే ఒక పక్షిరాజు నేర్పుతున్న యవ్వన గుణపాఠం. ఈ పాఠం ఎప్పుడు వినాలో తెలుసా? సరైన కాలంలో, యవ్వన కాలంలో.
గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్లుగా ఒక పక్షిరాజు తిరిగి తన యవ్వనాన్ని సంపాదించుకోవాలి, తన బలాన్ని సంపాదించుకోవాలి, తిరిగి తన ఆయుష్ను సంపాదించుకోవాలి అంటే ఇంచుమించు 150 దినాల కఠోరమైన శ్రమను అనుభవించి ఆకలి దప్పులతో దీక్షను కొనసాగించి తన బ్రతుకును నిలవబెట్టుకోవాలి. అది ఒక పక్షిరాజు బ్రతుకులో సంభవిస్తున్న యథార్థ సంఘటన. నూతనమైన అవయవాలు దానికి తిరిగి రావడానికి, నూతనమైన యవ్వనాన్ని మరి పొందడానికి, ఒక మార్పును దాని బ్రతుకులో దేవుడు చూపించి దానిని గుణపాఠంగా మనకు నేర్పించాడు. మనిషికి బ్రతుకుంది, మరో బ్రతుకుంది అని నేర్పించడానికి ఒక చక్కటి ఉదాహరణ దేవుడు ప్రకృతిలో పెట్టాడు. అదేంటో మీకు తెలుసు. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుగ్గా మారటం అనేది ఒక గొప్ప మార్పు. ఎందుకు పెట్టాడు ఆ మార్పుని? అది నువ్వు చూడాలి, అది నువ్వు చదవాలి, తరువాత నువ్వు పొందబోయే మరో పునరుద్ధాన జీవితాన్ని నువ్వు నమ్మాలి. సాదృశ్యంగా దాన్ని పెట్టాడు ఎగ్జాంపుల్. నీకు మరో బ్రతుకు వస్తుందనడానికి ఒక సీతాకోక జీవితం, ఒక చిలుక జీవితం నీకు ఒక ఉదాహరణ అయినప్పుడు, నీవు కష్టాల బాటలో సాగి నా ఎద్దుకు రావాలి అన్నది తెలియజెప్పటం కోసం దేవుడు ఒక పక్షిరాజు గుణపాఠాన్ని మనుషులకు నేర్పించాడు. అందుకే మనం చదువుకున్న మాటల్లో గత వారమే మనం చదువుకున్నాం. ఏమని? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. మరొకసారి చూద్దాం. 103వ కీర్తనలోని 5వ వచనం. 103వ కీర్తనలోని 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. క్రొత్తదనం, దాని యవ్వనంలో క్రొత్తదనం కావాలి. క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నీ హృదయం తృప్తి పడాలి అంటే ఈ మాటలు నువ్వు వినాలి. అయితే మనిషి యవ్వనాన్ని తిరిగి సాధించగలడా? నో. ఈరోజు దేవుని కొరకు శ్రమల బాటలో నడువవలసిన మనం తిరిగి యవ్వనాన్ని సంపాదించడం కోసం చెబుతున్నాడు. ఇది శరీర సంబంధమైన యవ్వనాన్ని గురించి చెబుతున్న మాట కాదు. ఒక పక్షిరాజు తనకున్న బ్రతుకు కాలములో తిరిగి యవ్వనాన్ని సంపాదించుకుని నీకు ఒక పాఠాన్ని నేర్పించింది. కఠోరమైన దీక్షను చేసి నీవు కూడా యవ్వనుడుగా ఉంటావు. నీవు కూడా నీ యవ్వనాన్ని సంపాదించుకుంటావు. ఎప్పుడు? ఎలా? నీ యవ్వనం నీకు తిరిగి రావాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా యవ్వన ప్రాయాన్ని ఇష్టపడేవాడు. మనిషిని యవ్వనునిగానే ఉంచాలనుకునేవాడు దేవుడు. అవునరా? అది దేవుని మనస్సు. దేవుడు మనిషిని యవ్వనునిగా చూడాలనుకుంటున్నాడు, యవ్వనునిగా ఉంచాలనుకుంటున్నాడు. అందుకే తొలిమానవుడైన ఆదాముని ఎలా చేశాడు? పసివాడుగా కాదు, వృద్ధునిగా కాదు, యవ్వనస్తుడిగా. యవ్వనస్తుడిగా ఎందుకు చేశాడు దేవుడు? ఆదాముకి బాల్యదశ లేదు, ఆదాము పసి వయస్సు లేదు ఆయనకి, యవ్వన దశలో. ఎందుకంటే బలవంతులు యవ్వనులు, అది మీకు తెలుసు బైబిల్లో. యవ్వనంలో ఏముంటుందని బైబిల్ చెప్పింది. ఒకసారి ఆ మాట చూస్తారా? ఏమండి? యవ్వనస్తులారా అని చెబుతూ దేవుడు ఒక మంచి మాటను బైబిల్లో రాయించాడు. ఈ సందర్భంలో మీరు చూస్తే మంచిది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యవ్వనస్తులారా మీరు బలవంతులు. యవ్వన కాలంలో ఉండేది బలం. దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు అంటున్నాడు. అంటే ఒక మనిషి దుష్టుని జయించాలి అంటే కావలసిన ప్రాయం యవ్వన ప్రాయం. సాతానును, అపవాదిని గెలవగలిగే కాలం అది యవ్వన ప్రాయం అంటున్నాడు. కనుక యవ్వనస్తులు బలవంతులన్న విషయం తెలుసు గనుకనే అసలు మీ పుట్టుకనే
యవ్వనంలో దేవుడు కోరుకున్నాడు. అందుకే చాలాసార్లు మనం చదివిన మాట ఇప్పుడు చదివితే ఇంకా బాగుంటుంది. అదేంటో తెలుసా? 127వ కీర్తన చూడండి. 127వ కీర్తనలోని 4వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఏమను రాయించాడు దేవుడు? 127వ కీర్తనలోని 4వ మాట, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అంటున్నాడు. చూడండి, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. బలవంతుడైన ఎవరి చేతిలోనైనా బాణాలు లాంటి వాళ్ళు అంటున్నాడు. అంటే ఆదాము బలవంతుడైన దేవునికి పుట్టిన ఒక బాణం. అవును, బాణం. యవ్వన దశలో దేవుడు జన్మనిచ్చాడు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవ్వన కాలంలోనే ఎందుకు కనమంటున్నాడు? అది శాస్త్రీయంగా కూడా మీకు తెలుసు. ఒక బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే తల్లి తండ్రి సరైన యవ్వన దశలో ఉండాలి. అప్పుడు వాళ్ళు బలవంతులు. వాళ్ళ తాలూకా కణజాలం అంతా కూడా చాలా యవ్వనంగా ఉంటుంది. కనుక యవ్వన కాలంలో జన్మించటం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అంటే యవ్వనాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. యవ్వన కాలంలో నువ్వు కుమారులు కనాలని కోరుకుంటున్నాడు. ఆ యవ్వన కాలంలో పుట్టిన వాళ్లే బలవంతుని చేతిలో బాణాలు అంటున్నాడు. వాళ్ళు దుష్టిని జయించారు అంటున్నాడు. అందుకే దేవుడు ఆదాముకు యవ్వనుడిగానే జన్మనిచ్చాడు. ఆదాము యవ్వనుడు, అవ్వ యవనస్తురాలు. మన అమ్మ నిత్య యవనస్తురాలుగానే చేశాడు. కానీ వాళ్ళ స్థితి కోల్పోయారు. ఆదాము ఒకవేళ పాపం చెయ్యకపోతే వాళ్ళకి చావెందుకు ఉండేది చెప్పండి? నిత్యము బ్రతికే ఒక గొప్ప ప్రక్రియను పెట్టి అదే యవ్వనాన్ని కొనసాగింపజేసేవాడు దేవుడు. ఆ యవ్వనం ఎప్పటికీ కొనసాగేది వారిలో. కానీ ఆ యవ్వనాన్ని వాళ్ళు కోల్పోయారు. వృద్ధాప్య దశను తెచ్చుకున్నారు మీదికి. కనుక ప్రియులరా, భూమి మీద యవ్వనంతో మనిషికి జన్మనిచ్చిన దేవుడు ఆ యవ్వనాన్ని మనిషి కోల్పోయాడు. మరి ఇప్పుడు ఎలా? తిరిగి ప్రతి మనిషికి యవ్వన దశను పునరుద్ధరించటం ఎలా? ఇప్పుడు జయశాలి గారు ముసలోళ్ళు అయిపోయారండి. 68 సంవత్సరాలు దాటి రేపు 69వ పడిలో వస్తున్నారు ఆయన. మరి ఇప్పుడు ఆయన యవ్వనం ఎలా వస్తుంది? ఆయనే కాదు, మనమంతా ఈ యవ్వన దశను విడిచి వృద్ధాప్య దశలోనికి వెళ్ళిపోవాలి. కానీ దేవుడు అనుకుంటున్నాడు యవ్వనస్తులుగా నీవు దుష్టుని జయించేవానిగా నీవు ఉండాలి అని. మరి యవ్వనస్తులుగా ఎలా ఉండాలి? కనుక శరీరాన్ని కాపాడుకోవాలా? శరీరంలోని బలాన్ని దాచుకోవాలా? లేదా కసరత్తులు చేసి, అదే ఎక్సర్సైజ్ చేసి, డైట్ పాటించి యవ్వనాన్ని కాపాడుకోవాలా? ఎంతకాలం కాపాడుకోగలడు మనిషి? నువ్వు ఎంత కాపాడుకున్నా వృద్ధాప్యపు ఛాయలు నీ మీదికి పడక తప్పవు. పుట్టిన ప్రతి మనిషి వృద్ధునిగా మారక తప్పదు. ఏ యవ్వనం అయితే నిత్య యవ్వనంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ యవ్వనాన్ని మనిషి కోల్పోయాడు. కానీ దేవుడికి మాత్రం ఆ యవ్వనాన్ని తిరిగి మనిషికి ఉంచాలి అనుకొని ఒక గొప్ప ప్రక్రియను ఏర్పాటు చేశాడండి. యవ్వనత్వం రావాలి. ఎలా వస్తుంది? ఒక దేవుడు గొప్ప సూత్రాన్ని చెప్పాడు. అది బైబిల్ అర్థమైన వాడికి అర్థమవుతుంది. తిరిగి యవ్వనత్వాన్ని ఎలా సంపాదించాలి, యవ్వనాన్ని ఎలా సంపాదించుకోవాలి అని. ఎందరో రచయితల కథలు కూడా రాశారు. హౌ టు బి ఎవర్ యంగ్. ఎప్పటికీ యవనస్తులుగా ఎలా ఉండాలి, దానికి మూలికలు, ఆపరేషన్లు ఎన్నో. వాటి కోసం మనిషి ఆశపడుతున్నాడు. ఎందుకంటే నిత్య యవ్వనాన్ని కోరుకోవడం కోసం, ఎప్పటికీ యవనస్తులుగా బ్రతకటం కోసం. హౌ టు డై యంగ్. యవనస్తులుగానే బ్రతికి చావాలి, యవనస్తులుగానే బ్రతకాలి. నా యవ్వనాన్ని తిరిగి నేను కాపాడుకోవాలి. కనుక ప్రియులారా, యవ్వన దశ అనేది దేవుడు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడో బైబిల్లో చదివిన ఈ మాటలన్నిటి బట్టి మనకు అర్థమవుతుంది. మరి యవ్వనత్వాన్ని ఎలా సంపాదించుకోవాలి? పక్షిరాజును చూడండి, ఏం చెప్పింది అది. పక్షిరాజు చెబుతున్న పాఠమేంటి?
ఏమని చెప్పిందో తెలుసా? ఒకవేళ వృద్ధాప్య ఛాయలు నీ మీదకి వస్తున్నప్పుడు, నువ్వు వృద్ధునిగా మారిపోతున్నప్పుడు, నీ బలం కోల్పోతున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? కఠోరమైన తపస్సు, కఠినమైన దీక్ష. ఏంటా దీక్ష? నిన్ను నీవు శ్రమపరుచుకోవటం, నిన్ను నీవు బాధ కలిగించుకోవటం. దాని ముక్కునది పగలగొట్టుకుంటుంది, దాని వెంట్రుకలన్నది పెరుగుకుంటుంది, ఆకలితో అలమటిస్తుంది. అలా అయితేనే గాని యవ్వనాన్ని అది సంపాదించలేదు. నూతనమైన పక్షిరాజు యవ్వనం అది సంపాదించుకుంటుంది. మరి మనిషి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? నీకు యవ్వనస్తుడుగా బ్రతకాలి అనుకుంటున్నావా? చెప్పింది బైబిల్. నువ్వు యవ్వనస్తుడుగానే జీవించాలి అనుకుంటున్నావా? అయితే దేవుడు చెప్పాడు బైబిల్లో. అయితే చెప్పండి, త్వరగా నేను ముసలైపోతున్నాను, ఎప్పటికీ భూమి మీద యవ్వనస్తుడిగా ఉండిపోతాను అనుకుంటున్నారా? ఒక మంచి మాట బైబిల్ నుంచి చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 4:12 చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 4:12. యవనమును బట్టి తిమోతిని హెచ్చరిస్తున్నాడు పౌలు. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. జాగ్రత్త, నీ యవ్వనాన్ని నువ్వు కాపాడుకో తిమోతి. నీ యవ్వనాన్ని నువ్వు కాపాడుకోవడం కోసం నీ మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు. అంటే వీటిని కాపాడుకొనవలసిన అవసరత ఉంది. అలాగని ముసలివాళ్ళు కారా? వృద్ధులుగా మారరా? మరో మంచి మాట చదువుతాం బైబిల్ నుంచి. 110వ కీర్తన 3వ వచనం. 110వ కీర్తనలో 3వ మాటలో దేవుడు ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. యుద్ధ సన్నాహ దినమున నువ్వు యుద్ధానికి సిద్ధపడవలసిన దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు. నీ యవనస్తులలో శ్రేష్ఠులైన వారు పరిశుద్ధాలంకృతులై పరిశుద్ధతతో తమ్మును తాము అలంకరించుకున్న వారై మంచువలే తెల్లటి హిమము మంచువలే అరుణోదయం ఉదయించే గర్భములో నుంచి, అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. దేవుడికి యవ్వన సైన్యం కావాలి. దేవునికి యవనస్తుల సైన్య బలం కావాలి. అందుకు భూమి మీద ఉన్నప్పుడు యవన కాలంలో పెళ్లి చేసుకోమన్నాడు, యవన కాలంలో యెహోవా కాడిని మోయమన్నాడు. ఇవన్నీ మీకు తెలుసు, చదివిన మాటలు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యుద్ధ సన్నాహ దినమున, యుద్ధం నీ మీదకి వచ్చేసరికి నువ్వెలా ఉండాలి? సిద్ధపడు. అప్పుడు నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులైన పరిశుద్ధాలంకృతులై తమ్మును తాము పరిశుద్ధతతో అలంకరించుకున్న వారే ఓ తెల్లగా హిమము వలె. ఏంటండి ఇంత తెల్లగా కనబడుతున్నారు? ఫేస్కి ఏమి రాశారు? ఏవో క్రీములు రాసుకొని ఉంటారు. బయటికి నల్లగా ఉన్నా ఏమండి ముఖం తెల్లగా కనబడుతుందంటే ఏంటి? మళ్ళీ కాళ్ళు చేతులు చూస్తే అంత ఓన్లీ ఫేస్ వరకే. అది ఈ సినిమాల్లో మనకు చూపించేది ఏంటంటే కేవలం ముఖం మాత్రమే తేటగా ఉంటుంది, ఆ తర్వాత బాడీ అంతా నల్లగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరియా మాత్రం మేకప్ వేశారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమనంటున్నాడు? నీ యవనస్తులలో శ్రేష్ఠులు గొప్పవాళ్ళు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వస్తారు. యవనస్తులు వస్తారు. మరి యవనస్తులు ఎలా వస్తారు? వాళ్ళు ఏమండి, దేవుని కొరకు కష్టాలు అనుభవించటంలో మనిషి యవ్వనాన్ని కోల్పోతాడా? యవ్వనాన్ని తిరిగి సంపాదించుకుంటాడా? కోల్పోతాడండి. ఏమండి, యవ్వనస్తుడు బాగా కష్టపడినప్పుడు ఏమవుతుందో చెప్పండి? గ్లామర్ దెబ్బతింటుందా, తిందా? హీరోలది ఏముందండి, వాడు గొడుగు కింద ఉండే మేకప్ వేసుకుని షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏసీ రూమ్లోకి పోతాడు వాడు. కానీ నిజంగా ఒక కష్టజీవి, శ్రామికుడు, సమాజంలో పనిచేసేవాడు యవ్వనుడు కావచ్చు, కానీ ఎండకు వాని చర్మం పాడైపోతుంది, వాని అవయవాలు దెబ్బతింటుంటాయి, కఠినమైన పనులు చేస్తున్నందుకు శరీరంలోని మృదుత్వం పోతుంది. మరి ఎలా యవ్వనస్తుడవుతాడు? దేవుడు చెప్పాడు, కష్టాలు అనుభవించటం వలన మనిషి యవ్వన దశకు చేరుకోగలడు, నూతనత్వాన్ని పొందగలడు. పరలోకానికి వెళ్ళాలి అంటే
పరలోకానికి వెళ్ళాలి అంటే అనేక శ్రమలను అనుభవించమన్నాడు. మరి అనేక శ్రమను అనుభవించటంలో ఈ పైనున్న ఈ సొగసు, ఈ స్వరూపం ఏమైపోతుంది చెప్పండి? ఫేడ్, సమసిపోతుంది, మాసిపోతుంది, పాడైపోతుంది. మరి ఎలా యవ్వనాన్ని సంపాదించుకుంటాం? పక్షిరాజు అయితే యవ్వనాన్ని సంపాదించుకుంది, తన ఆయుష్ను పెంచుకుంది, భయంకరమైన ఇబ్బందిని ఎదుర్కొని సైతం అది మరలా యవ్వనాన్ని సంపాదించుకుంది. మనిషికి కూడా దేవుడు పాఠం చెబుతున్నాడు. నువ్వు శ్రమల బాటలో నడిస్తే, కష్టాల బాటను నువ్వు ఎన్నుకుంటే ఏమొస్తుందో తెలుసా నీకు? యవ్వనం, నిత్య నూతనత్వం అన్నాడు దాన్ని పౌలు గారండి. ఒక మంచి మాట రాశారు. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక చూడండి బైబిల్లో. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మాకెందుకు భయం, అధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. దేవుని కొరకు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు. ఏమండి పౌలు గారి కష్టాలేంటి? ఎలాంటి కష్టాలండి ఆయనకి? దిగంబరుడుగా ఉన్నాడు, వస్త్రహీనుడుగా ఉన్నాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, కన్నీళ్లతో ఉన్నాడు, వేదనలతో ఉన్నాడు. ఇంక 2 కొరింథీ 11వ అధ్యాయం ముగింపు మాటలు చదివితే అబ్బో ఎన్ని బాధలండి ఆయనకి. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని ఆలోచిస్తే వారెవరూ సుఖపడలేదు ప్రియులారా. అందుకే పౌలు హెచ్చరించాడు, మొదటిగానే చదువుకున్నాం, మనం అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కనుక అది దృష్టిలో పెట్టుకున్న పౌలు అంటున్నాడు, సంఘానికి జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాడు. ఏమని? మేము అధైర్యపడము, మాకు భయం ఏమీ లేదు. మాకెందుకు భయం? మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు, లోనొక పురుషుడు ఉన్నాడు, దినదినము నూతన పరచబడుచున్నాడు. ఏమవుతుందట? దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు ఒకడున్నాడు, ఆంతర్య పురుషుడు ఒకడున్నాడు. 2 పురుషులు. మనంతా ఎవరు? నాలో ఇప్పుడు మీరు చూస్తుంది బాహ్య పురుషుడిని చూస్తున్నారు మీరు, కానీ నా లోనొక పురుషుడు ఉన్నాడు. పురుషుడు అని అతనికి పేరు, కానీ ఆడవాళ్ళకు కూడా బాహ్య పురుషుడు, రూపానికి స్త్రీ అయిన లోన మరొక పురుషుడు ఉన్నాడు. అది తండ్రి ఆత్మ, దేవుని శక్తి. అదేమనుకున్నారు? అది కూడా దేవుని స్వరూపం, అది పురుషుడే. ఈ బాహ్య పురుషుడు ఒకవేళ నశించిపోతున్నా, కృషించిపోతున్నా ఏం భయపడకండి, బెంగపడకండి. అయ్యో ఏంటండి, ఒకప్పుడు ఎంత జుట్టు ఉండేదండి, నడుము వరకు వేలాడుతున్న పెద్ద జట ఉండేదండి, జడగంటలు కూడా పెట్టుకునేవాడిని. ఏమంటే ఆడవాళ్ళకి కదా మాట్లాడతారు. మరి ఇప్పుడు జుట్టు అంతా ఊడిపోయింది. ఆడవాళ్ళకి ఎప్పుడు జుట్టు మీద బెంగానండి. జుట్టు ఊడిపోతుంది. మార్కెట్లో ఏ కొత్తది వచ్చినా వెంటనే రాసేయాలి దాన్ని. ఏం చేసుకుంటావు జుట్టు? ఏమండి తలని ఏం చేసుకుంటావు చెప్పండి? పెద్దది ఉందనుకోండి, నిజంగా నెట్లో ఎప్పుడు చూశానండి, పైన 2వ ఫ్లోర్లో నిలబడితే కిందన గ్రౌండ్ ఫ్లోర్కి ఏలబడుతుందండి. ఎంత కొబ్బరి నూనె ఉండాలి చెప్పండి? చిక్కులు తీసుకోవడానికి ఎంతసేపు కష్టపడు. మనం అనుకోండి, అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, అమ్మో ఆడవాళ్ళుగా పుడితే ఈ చిక్కులు తీసుకోవడం, సర్దుకోవడం, తల దూకోవడం ఎంత పెద్ద పని. మగోడు అనుకోండి అలా దూకొని వెళ్ళిపోవచ్చు ఈజీ. ఆ జట వేసుకోవడం, అందులో పేలు పడితే పేలు తీసుకోవటం చిన్న విషయమా? నూనె కావాలంటే ఒక డబ్బా నూనె కావాలి, షాంపూ కావాలంటే దానికి ఒక డబ్బా కావాలి, నీళ్లు కావాలంటే దానికి 5 బకెట్లు కావాలి. మనకు అలాగే అవసరం లేదండి. అంటే దేనినైనా మనం ఎక్స్ట్రాగా కోరుకుంటున్నాం అంటే దానివల్ల ఎంతో ఇబ్బంది, ఎంతో శ్రమ. ఎందుకు దాన్ని కోరుకుంటున్నారు? పోనీ ఊడిపోయే వాటి కోసం ఎందుకు ఆలోచన? ఏమండి పోనీ వాటి కోసం ఆలోచించకూడదు. జాగ్రత్తలు తీసుకుంటూ తీసుకో. నిన్నెవరు గుండు తీసుకోమంటలేదు. తగిన ఆహార వస్తువులు, ఆరోగ్యకరమైన ఆహారం నువ్వు తీసుకుంటే ఆటోమేటిక్గా ఏమండి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. దానికి కొన్ని సూచనలు ఉన్నాయి. అది నువ్వు ముందు నుంచి జాగ్రత్తగా పాటించగలిగితే నీ నెత్తి మీద వెంట్రుకలు నిలబడతాయి, లేదంటే బాల్డ్ హెయిర్. ఏమండి తప్పదు మరి. కనుక ప్రియులారా, శరీరము మీద మనుషులకి ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ. అమ్మ మీద కృషించిపోతుంది. ఏంటోనండి అప్పుడు అన్ని ఫేస్ అంతా కూడా అసలు ఒక్క రింకిల్ కూడా ఉండేది కాదు, ఒక్క ముడత కూడా ఉండేదండి. అలా అద్దంలో చూసుకుని ఎక్కడైనా ముడతలు వచ్చేసాయా? యాంటీ ఏజింగ్ క్రీములు రాసేసుకొని మన వయసు మీద పడుతున్నా బయట కనబడకుండా ఉండాలి అంటే జాగ్రత్తగా కాపాడేసుకోవాలి. ఎంతకాలం కాపాడేసుకుంటాం మనం చెప్పండి?
ఎంతకాలం కాపాడుకున్నా ఈ బయట పడక తప్పవు. పళ్ళు ఊడక తప్పవు, కళ్ళు కనబడకుండా పోక తప్పవు, చెవులు వినబడకుండా పోక తప్పవు, జుట్టు రాలక తప్పదు, ఏమండి నీ నడువు వంగక తప్పదు, నువ్వు వృద్ధాప్యంలో వెళ్ళక తప్పదు. ఎలాగా వెళ్ళాలి కదా, ఇంక దానికోసం ఆలోచన ఎందుకు? మరి దేనికోసం ఆలోచించాలి? ఆ బాహ్య పురుషుడి కోసం వద్దు, చితక్కొట్టేదాన్ని పర్లేదు, వాడే. బైబిల్కి ఒక అభయం ఇచ్చింది, ఏమని? అధైర్యపడవద్దు, జుట్టు రాలిపోతుందని బాధపడకండి, రంగుపోతుందని బాధపడకండి. కొంతమంది చూడండి స్కార్ఫ్లండి, ఆడపిల్లలు అందరూ కూడా. ఎందుకు ముఖం నిండా కట్టేస్తున్నావు? అప్పుడప్పుడు చూసారు ఉగ్రవాదుల్లో కనబడుతుంటారు మనకి, కళ్ళు తప్ప ఏం కనబడవండి. ఆహా, చర్మం మీద ఎంత ప్రేమ తల్లి నీకు. సినిమాలో నటించే హీరోయిన్ కూడా అంత జాగ్రత్తగా దాచుకుంటుందో లేదో తెలియదు కానీ ఒంటి నిండా గుడ్డ కప్పేసుకుని ఒంటి నిండా బట్ట కప్పుకోవడం అంటే పోన్లే మంచిది. నేను గుర్తించాలంటే నీ ముఖమైనా కనబడాలి కదా. దాన్ని కూడా ఎందుకు దాచేస్తారు? గ్లామర్. నలుపైపోతుంది చర్మం, ఇటు ఎండ తగిలితే నలుపోదా మరి? అవని చల్లని ప్రదేశంలో ఉండాలి, రకరకాల క్రీములు రాయాలి. ఎంతకాలం కాపాడుకుంటావు? పెళ్ళైనంత వరకే. చూడండి పెళ్లి కాకముందు చూడండి హీరోయిన్లు అందరూ, అంటే చూపించేది కానీ టైం లేదు కదండి మనకి, సబ్జెక్ట్ ఉంది కాబట్టి. పెళ్లి కాకముందు హీరోయిన్లు చక్క నాజుగ్గా ఉంటారండి. ఆ తర్వాత చూడండి ఒక్కొక్కరు బస్తాలు బస్తాలుగా మారిపోతుంటారు. కారణం ఏంటి? నో డైట్. అప్పటి వరకు ఇంతింతి చిన్న చిన్న అల్పాహారంలో తిని, ఎందుకంటే ఎక్కువ తినేసాం అనుకోండి నడుము దగ్గర పేరుకుపోద్ది. సన్నగా నడువు ఉండాలంటే అంటే తక్కువ తినాలి, అది పళ్ళుతో నింపుకోవాలి. ఆకలేస్తుంది కదండి ప్రతి మనిషికి. అలా ఆకలేస్తుంది కదని మనం ఏమండి గంపలు తిన్నాం అనుకోండి, ఏమైపోతావు? ఆ తిన్ని గంపలన్నీ అక్కడనే సరిగ్గా నడుము దగ్గర సెట్ అయిపోతాయి, వచ్చి వంగదు కాబట్టి అక్కడ. ఇంకా చూడండి అలా 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 పిప్పళ్ళ బస్తాలు లావు అవుతుంటారు. అంటే గతంలో సినిమాలు నటించేటప్పుడు మాత్రం ఎంత శ్రద్ధ, ఇప్పుడు సినిమాలు ఛాన్స్ లేవు కాబట్టి అందరూ గాలి కుట్టిన పుట్టలా తయారైపోతుంటారు. అంటే శ్రద్ధ పోయింది దాని మీద. ఎందుకు దాని మీద శ్రద్ధ? ఆరోగ్యాన్ని కాపాడుకో. అందాన్ని ఎంతకాలం కాపాడుకోగలవు? సొగసును ఎంతకాలం కాపాడుకోగలవు? కనుక బాహ్య పురుషుడు పోని, కృషించిపోని. అదేనండి అంటున్నాడు. ఏమంటున్నాడు? మేము అధైర్యపడము. పౌలు గారు బాధపడలేదు. ఏంటంటే పౌలు గారు ఈ మధ్యన బాగా నలిపోయిపోయారండి. తెల్లగా ఉన్నోళ్ళు కొంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కోపం వస్తుంటుందండి. ఏమని మాట్లాడుతుంటే తెలుసా? ఏంటంటే ఈ మధ్యన గ్లామర్ తగ్గిపోయారు, మీ మీ తెలుపుదనం తగ్గిపోతుందని సరే ఫీల్ అయిపోతుంటారు. నిజమే, తెలిపోతుందా? ఇల్లు మార్కెట్లోకి వెళ్ళి తెల్ల పెయింట్ ఏంటంటే ముఖానికి వేసేసుకో. ఏం చేసుకుంటావయ్యా? ఆ తెలుపునో నలుపునో ఏం చేసుకుంటావు? ఏమండి అంటే మనిషికి రంగు మీద ఎంత శ్రద్ధ, పోతున్నందుకు బాధ, దిగులు, ఆవేదన చెప్పలేడు. లోన బాధపడిపోతుంటాడు, కుమిలిపోతుంటాడు. ఆడదే గారు మగాడే గారు మాటిమాటికి అద్దంలో చూసుకున్నాడు, ఏమైపోతుంది నా వర్చస్సు అంతా, ఏమైపోతుంది నా గ్లామర్ అంతా దెబ్బతినేస్తుంది. పౌలు వాటి కోసం ఆలోచించలేదండి మహానుభావుడు. అభయాన్ని చెప్తున్నాడు క్రైస్తవ్యానికి. గ్రద్ద నేర్పించిన పాఠాన్ని బట్టి దేవుడు ఎప్పుడో పాత ధర్మశాస్త్రంలో చెప్పాడు, నూతన యవ్వనాన్ని, పక్షిరాజు యవ్వనాన్ని తిరిగి సంపాదించుకోవాలనుకున్నావా బిడ్డ? రా అయితే నేను చెప్తాను చిట్కా. ఏంటది? అదే చెప్తున్నాడు చూడండి అక్కడ. చదువు. ఏమంటున్నాడు? మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఆంతర్య పురుషుడు వీడు బయట పాడవుతుంటే అంతరంగం ఉన్న పురుషుడు ఏమవుతున్నాడట? దినదినము నూతనత్వం. రోజు రోజుకి నూతనంగా కనబడుతున్నాడట. ఎవరు యంగ్ యూత్ లోకి వెళ్ళిపోతున్నాడు. మనమంతా యూత్ లో మారడం ఇష్టమే కదండి. కొంతమంది వయసు అడిగితే చెప్పరండి. వయసు చెప్పుకోవడానికి బాధే. కొంతమంది పెద్ద వయసు ఎంత ఇప్పుడు చూడండి, నాకు ఇంకా 22 ఇంకా 22 ఏంటి? నీ ముఖం చెప్పేస్తుంది బాగా ముదిరిపోయావని. ఎటు కొబ్బరికాయ చూసినట్టు తెలీదా మనకు ముదిరిపోయినట్టు? పెట్టగానే పుంజుగానే చూసినవండి, అది ముదిరిందో లేదో మనకు తెలియదండి. మనం వంకాయల్లో గుర్తుపట్టేస్తాం, కాయగూరలో గుర్తుపట్టేస్తాం. నీ ముఖంలో గుర్తుపట్టలేని చేతకాలంలో మేము. తక్కువ వయసు చెప్పుకుంటానండి. ఎందుకు అబద్ధం? చెప్పుకో నీ వయసు. ఎప్పుడు అడగండి తక్కువ చెప్పు. చిన్నదాన్నేనండి, నేను చిన్నోడేనండి బాబు, నా పెద్ద వయసేం కాదు. అంకులుని పిలిస్తే బాధపడిపోతున్నాడు కొంతమంది. అంకులుని పిలుస్తావేంటి? ఎవరినైనా అక్క అని పిలిస్తే ఇష్టమే. అక్క, ఓకే, బాగుంది. చిన్నపిల్లలు చక్క అక్క అన్నాడు. ఆహా, ఇంత చిన్నపిల్లకి నేను ఇంకా అక్కలా కనబడుతున్నాను అనమాట. ఆంటీ అన్నారు అనుకోండి, అంతే. ఆంటీ అంటే నాకు ఇంక పెళ్ళి అవ్వలేదు. మీలో కూడా చాలా మంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. దేనికర్రా
మీ ముఖం పెద్దగా కనబడుతున్నప్పుడు ఆంటీ అని పిలిచిన అక్క అని పిలిచారు అనుకోండి, కితాబ్ అనుకోండి, ఓకే మీకు తారీఫ్ ఇచ్చారు, ఏమని అక్కగా పిలిచారు, పోన్లే నేను ఏదో కొంచెం యవనంగా కనబడుతున్నాను. ఆంటీ అన్నది అనుకోండి, ముదరగా కనబడుతున్నాము, ఓకే సర్లే అమ్మా, సెట్ అయిపో, అడ్జస్ట్ అయిపో. ఎందుకు కుమిలిపోతున్నాడు లోన? పక్షిరాజు ముసలిది అయిపోయిన తర్వాత ఏకలు పోతాయి, నేను ఎత్తి మీద ఏకలు కూడా పోతాయి. ఎందుకు బాధ? దానికోసం ఓ వేదన వేదన వేదన, బాధపడిపోతుంటాడు మనిషి లోన. వద్దు, బాధపడొద్దు. పౌలు చెప్తున్నాడు, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అందుకే అన్నాడు, దినదినము నూతన పరచబడుచున్నాడు. 18 వచ్చు, చదవండి, ఇంకా కిందకి చదవండి, ఏమన్నాడు? క్షణమాత్రముండు మా చులకని క్షణమాత్రముండు మా చులకని శ్రమ. శ్రమను ఎలా చూస్తున్నారటండి? కష్టాల్ని, బాధల్ని, ఇబ్బందుల్ని ఎలా చూస్తున్నాడా? చులకనగా చూస్తున్నారట. కష్టం వచ్చి నిలబడింది అనుకో నీ ముందు, వచ్చావరా అవే అనాలి. కష్టం, అమ్మో వచ్చావేంటి? ఎందుకు భయం దాన్ని చూసి? నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇవన్నీ నీ బ్రతుకులో ఉంటాయి నాయన. దేవుడు చెప్పాడు, సుఖదుఖాలు బ్రతుకు బండికి చక్రాలు. నేను ఎప్పుడు బాధపడినండి, ఎప్పుడు ఆనందంగానే ఉండాలండి అనుకుంటే ఎలా? ప్రతి మనిషికి కష్టాలు, కన్నీళ్లు తప్పవు, శ్రమలు, అవమానాలు తప్పవు. అందులో నీ దేవుని కోసమైతే అదృష్టవంతురాలివి, నువ్వు అదృష్టవంతుడివి. దేవుడు నీ యవ్వనాన్ని రిస్టోర్ చేస్తాడు. రిస్టోర్ అంటే ఇంగ్లీష్లో తిరిగి నీకు ప్రసాదిస్తాడు, నీ యవ్వనాన్ని తిరిగిస్తాడు. లేదా నీ రూపం కాలిపోతుంది, అగ్ని జ్వాలల్లో ఆహుతైపోతుంది, యాతన, మంట, బాబోయ్ మంట. సూర్యరశ్మి తగిలిగానే మంట అనే నీవు ఆ దేహం అంతా అగ్నిగుండంలో పడి కాలిపోతుంటే ఏం చేసుకుంటావయ్యా నీ దేహాన్ని? అందుకు దేవుడికి ఇచ్చేయి, చితక్కొట్టేదాన్ని. ఆ ముక్కు పోనీ, ఆ ముక్కు నీకే. శరీరంలోని అవయవాలు వాడు దేవుని కోసం, కష్టపడు. నిజంగా ఎంతోమంది పిల్లలండి సువార్త పని కోసం వాళ్ళు కష్టపడుతున్నప్పుడు గోతులు తవ్వుతారు, ఎండలో తిరుగుతారు, అలిసిపోతుంటారు, చెమట పట్టేసి నల్లగా ముఖాలు మారిపోతుంటాయి. దేనికోసం? వారు పడుతున్న కష్టమంతా దేవుని పని కోసం, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం కోసం అలిసిపోతున్నారండి. నో ప్రాబ్లం అర్రాయ, మీరేం బాధపడకండి. మీ యవ్వనాన్ని దేవుడు రిస్టోర్ చేస్తాడు. భూమి మీద ముక్కు కాపాడుకోని అనుకోకండి, భూమి మీద అవయవాలు కాపాడుకుందాం అనుకోకండి, భూమి మీద మీ సొగసును కాపాడుకుందాం అనుకోకండి. వెళ్ళేటప్పుడు సొగసు పోతుంటది, పోనే. ప్రయాణాల్లో నీ శరీరం దెబ్బతింటుంటది, అలిసిపోయి పోనీ. ఏమండి, నిద్ర లేమండి, ఉండదండి. మరి ఏం చేస్తాం? ప్రయాణాలు చేయడం వల్ల నిద్ర ఉండదర్రా. నిద్ర లేకపోవడం ఏం చేస్తాం? కొంతమంది కళ్ళ చుట్టూ నల్లగా చేరలు ఉంటాయి. రాని ఇంటికి వచ్చేలాగా దోసకాయలు కట్ చేసి ఇచ్చి అర్జెంటుగా నేను పోతా దెయ్యంలో పెట్టేసుకుంటాను కళ్ళ మీద అంటే, కళ్ళు బాగుండటం కోసం, ఆరోగ్యం కోసం పెట్టుకో. కానీ కళ్ళ ముందు నల్లజారులు వచ్చాయని ఎందుకు భయం బెంగ? రాని, వస్తాయి. నిద్ర లేనప్పుడు, దేవుని కోసం శ్రమపడి తిరుగుతున్నప్పుడు వస్తాయి అవన్నీ. కనుక దేవుడు అంటున్నాడు, తన పిల్లలకు జాగ్రత్త చెబుతున్నాడు, అనుభవజ్ఞుడైన పిల్లలతో రాయిస్తున్నాడు. ఏమని? క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. మహిమ భారం అది పెరిగిపోతుంది. ఓ దాని ఆస్తులు చూస్తుంటే, దాని అందాన్ని చూస్తుంటే ఆత్మ రోజు రోజుకి అందంగా తయారైపోతుందటండి. అంటే పరలోకంలో మీరు అందంగా కనబడాలనుకుంటున్నారా? చిట్కా, పరలోకంలో సుందరంగా మీరు కనబడాలనుకుంటున్నారా? సౌందర్యవతిగా మీరు కనబడాలనుకుంటున్నారా? అయితే భూమి మీద మీకు ఇవ్వబడిన శరీరాన్ని ఒక పక్షిరాజు ఎలాగైతే యవ్వనాన్ని సంపాదించుకోవడం కోసం తన అవయవాలను అది అర్పించిందో, నలుగగొట్టిందో, మీరేం చేయాలి? దేవుని కోసం నలగగొట్టండారా ఈ దేహాన్ని. అప్పుడు మీకు ఏమొస్తుంది? నూతనం. దినదినము ఆంతర్య పురుషుడు నూతనపరచబడుచున్నాడు. శరీరం కుళ్ళిపోతున్నా, శరీరం పాడైపోతున్నా, శరీరం రోజు రోజుకి దిగజారిపోతున్నా, ఆత్మ లోనికి రోజు ఎలా అయిపోతుంది అది? అంటే మీరు చచ్చి చావగానే ఎలా లేస్తారో తెలుసా? యంగ్గా లేస్తారనమాట. అంటే ఇప్పుడు మీకు ఏంటి తెలుసా?
వృద్ధులైన వారు ఎవరైనా కన్ను మూసిన తర్వాత పాపం మన సిస్టర్ చచ్చిపోయారు కదా, ఏమండి? చాలా మంది చచ్చిపోతారు. ఫ్లారెన్స్ గారు చచ్చిపోయారు, ఇంకా చాలా మంది చచ్చిపోయారు. నిజంగా దేవుని కోసం బాగా భూమి మీద కష్టపడి చనిపోయి కళ్ళు మూస్తే వాళ్ళ శరీరంలోంచి బయటికి ఎలాగొస్తారో తెలుసా? వెరీ యంగ్. ఆదామును దేవుడు ఎలాగైతే చేశాడో, ఎంత అందంగా దేవుడు చేశాడో, ఆహా ఏంటండి సౌందర్యం! అరుణోదయం నుంచి లేచిన హిమము వలె ప్రకాశమానులు నీ యవ్వనస్తులు, పరిశుద్ధాలంకృతులే. అలంకారం చూడండి రా, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు దేవుడి కోసం చేసి తమ్మును తాము అలంకరించుకొని ఆ ఫేస్ లో గ్లామర్ చూడండి, ఆ ముక్కులోని అందాన్ని చూడండి, ఆ నేత్రాల్లోని అందాన్ని చూడండి, ఆ సొగసైన ఆ శిరోజాలను చూడండి. మారిపోయింది మీ యవ్వనం, వచ్చేసింది మీ యవ్వనం. దీన్ని కాపాడుకోకండి, ఎంతసేపు పోతుంది. ఇది నీచమైనది, ఇది పనికిరాని మట్టి శరీరం, ఇది. దీన్ని దాచుకుంటారేటారా? ఇచ్చేయండి దేవునికి. దేవుని పని కోసం వాడండి, నలుగొట్టండి. ముక్కు ఎలాగైతే నలగొట్టిందో ఈ శరీరాన్ని దేవుని కొరకు దంచాలి. దీన్ని బాగా దంచుతున్నారంటే ఏమవుతుందన్నమాట? మీ లోనున్న ఆత్మకు ఫేషియల్ చేస్తున్నారనమాట. మీరేంటి ఎండలో బాగా కష్టపడ్డారంటే లోన దానికి మంచి క్రీమ్, ఫేస్ క్రీమ్ రాసినట్టు ఆత్మకి చాలా అందంగా కనబడుతుంటది. కళ్ళు కాటికి పడ్డం కాదు, దానికి సురమా పెట్టినట్టు లోన కళ్ళకి ఆత్మ లేవగానే ఎంత అందంగా, అపురూపమైన రూపం, సుందరమైన రూపం. ఆహా చాలా సుందరుడు నువ్వు. జైశాలి గారిలో పేరు ఎందుకు పెట్టారు కానీ పేరులోనే సుందరం. అతని వదనం సుందరం, చనిపోయిన తరువాత అతని ఆత్మ బహుసుందరం. ఎప్పటికైనా యవనస్తుడరా, మీ డాడీ ముసలుడైపోడని మీరు బాధపడకండి. ఎప్పటికీ ముసలుడైనా ఆయన మాటలోని వేడి వాడి దాటి తగ్గలేదు. ఏదో శరీరములోని నలత వల్ల చిన్ని ప్రాబ్లం వల్ల, ఏమండి, అదేదో ముక్కుకు సంబంధించిన చిన్ని ప్రాబ్లం వల్ల ఆ రోజు నీరసంగా కనబడొచ్చు, ఆహారం తీసుకోకపోవడం వల్ల, జలుబు వల్ల, దేని వల్ల. కానీ ఆత్మ ఎలా ఉంటుంది? యంగ్, యవ్వనం. ఎందుకంటే భూమి మీద ఎన్ని సంవత్సరాలు వాడారండి ఆయన శరీరాన్ని. ఊహ తెలిసిన నాట నుంచి దేవుడు 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 అని తన శరీరాన్ని ఇచ్చినప్పుడు రోజు రోజుకి అతని శరీరంలోని నిత్య నూతన యవ్వనత్వం వచ్చేసింది ఆల్రెడీ. అది మీకు కనబట్టలేదు, దేవుడికి తెలుసు. నా కొడుకు చాలా అందంగా కనబడుతుంది. అప్పుడప్పుడు మన పిల్లలు అందంగా తయారయ్యారు అనుకోండి, చూసి ముద్దు పెట్టుకుంటాం, చాలా అందంగా ఉన్నావు ఈరోజు, నీ హెయిర్ స్టైల్ బాగుంది, నీ డ్రెస్ బాగుంది, వెరీ గుడ్, చాలా అందంగా ఉన్నావు, ముద్దు వస్తున్నావు. దేవుడు కూడా మనిషి తన కొరకు కష్టపడినప్పుడు, త్యాగం చేసినప్పుడు, ఈ శరీరాన్ని నలుగగొట్టినప్పుడు నిన్ను చూడగానే దేవుడికి ఎంతో ముచ్చట, ఎంతో ఆనందం. నా కొరకు ఎంత కష్టపడ్డాడు, నాకు ఇష్టమైన కుమారుడు. ఏమిటి, దేవునికి అందంగా కనబడడం కోసం యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? చదవండారా మంచి మాట. ఏమంటున్నాడు చూడండి, యెషయాగ్రంథం 53వ అధ్యాయం, యెషయాగ్రంథం 53వ అధ్యాయం 2, 3, 10 వచనాలు చూడండి. యవ్వన కాలపు చిట్కా. యవ్వనస్తులుగా మీరు బ్రతకాలి అనుకుంటే చిట్కా. యవ్వన దోషను సంపాదించుకోవాలంటే దేవుడు చెబుతున్న పాఠం. యెషయాగ్రంథం 53వ అధ్యాయం 53 2వ వచనం నుంచి, లేత మొక్కవలెను, లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలె, ఎండిన భూమిలో మొలిచిన పచ్చటి మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగెను, అతడు ఆయన ఎదుట పెరిగాడు. ఆ యేసు ప్రభు ఎంత సొగసైన రూపం అండి, సుందరుడు క్రీస్తు వారు. అతనికి సురూపమైనను, అతనికి సురూపమైనను, సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు, అందం లేదట. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడినడు. యేసుప్రభు మాకొద్దు, విసర్జింపబడిన వాడును గాను, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషుడు చూడ నొల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతను ఎన్నిక చేయకపోతే, గనుక మన అతను పట్టించుకోలేదు. ఏసా ఈరోజు ఏసు అంటే లోకానికి ఎలాగుంది? మీ యేసు పేరెత్తది ఇక్కడ. భారతదేశంలో యేసు ప్రభు సువార్త ప్రకటించే రెండ్రా, యవనులుగా చేద్దాంరా, ముసలులుగా చావకండ్రా అని వాక్యం చెప్పడానికి మనం వెళ్తే యేసు పేరెత్తద్దు. అసలు యేసు అనే పేరు చెప్తే మా గ్రామంలో రావడానికి వీల్లేదు, బైబిల్ అనే దాన్ని రానివ్వకండి. ఎన్ని ఆంక్షలు.
వినటం లేదు, రానివ్వటం లేదు. తృణీకరింపబడినవాడు ఆయన. ఏసంటే గెట్టటం లేదు సమాజానికి. ఇంకా 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా ఎవరి కోసం చెప్తున్నాడు ఈ మాట? యేసుక్రీస్తు వారి కోసం. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించాడు. అయినా మొత్తబడిన వానిగా దేవుని వలన బాధింపబడిన వానిగా శ్రమనొందిన వానిగా మనమతనిని ఎంచితిమి. 10వ వచనం, అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఎందుకు ఆ కొరడా దెబ్బలు, ఎందుకు ఆ శ్రమ దినాలు, ఆకలి దప్పులతో దేవుడా 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 అంటూ 24 గంటలు తండ్రి జపం చేస్తూ ఎందుకండి ఆ కొడుకు అలాగా అలిసిపోతున్నాడు? 12వ ఏట ముక్కు పచ్చలారిన వయస్సులో నా తండ్రి నా తండ్రి నా తండ్రి అంటున్నాడండి ఆయన. ఎంత ప్రేమ! మనం ఉన్నాం దేనికోసం? యవ్వన కాలం వచ్చేసరికి ఎలా సంపాదించాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎంత డబ్బును ఆర్జించాలి, ఎలా ఇల్లు కట్టాలి, ఎలా పెళ్లి చేయాలి. ఎప్పుడు చూసినా ఈ బాధ్యతలు బరువులేనా? ఎలా వస్తుంది నీకు యవ్వనం? నీకున్న ఈ దశనంతటినీ కూడా నీ కుటుంబం కోసం, నీ ఉద్యోగం కోసం, నీ అవసరతల కోసం వాడేసుకున్నప్పుడు నువ్వు యవ్వనుడుగా జన్మించావు, చావాలి. ఎందుకంటే నీ ముక్కు పగలగొట్టుకోవట్లేదు దేవుని కోసం, నీ వెంట్రుకలు పెరుక్కోవట్లేదు నువ్వు దేవుని కోసం, నీ సొగసు అర్పించడం లేదు దేవుని కోసం. మరి అలాగో అర్పించకపోతే ఏమవుతుంది? పక్షిరాజు చచ్చిపోతుంది నడి వయస్సులో, చావాలి. ముక్కు రావాలి అన్నా, గోళ్లు పెరగాలి అన్నా, నూతనమైన వెంట్రుకలు బలవాలి అంటే ఉన్నదానిని పీకేయి, ఉన్నదానిని అర్పించేయి, ఉన్నదానిని నలగొట్టేయి. అది నీకు చెబుతున్నా సమాచారం. మరి ఇది నేర్చుకుని నీకేమైనా పాఠంగా అర్థమవుతుందా? ఎప్పుడు చూడు, ఏమండి పనికి వస్తారా? చాలా బిజీగా ఉన్నానండి. దేనికోసం నీ బిజీ? దేనికోసం నీ శ్రమ? దేనికోసం నీ జీవితాన్ని అంతా దేనికోసం ఉపయోగిస్తున్నావు? ఒకడు బతుకుతాడు, పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు ఒకదానికోసం పిచ్చకపోతాడు. నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వే నా జీవితం. ఒకడు ఇల్లు కోసం పడతాడు, ఒకడు పొలం కోసం పడతాడు, ఒకడు దేశం కోసం పడతాడు. దేవుడి కోసం ఎవడండి పుడుతున్నాడు? దేవుడి కోసం ఎవరండి బ్రతుకుతున్నారు? దేవుని కోసం ఎవరండి తమ యవ్వనాన్ని అర్పిస్తున్నారు? నిజంగా ఇది తెలిస్తే, నీ యవ్వనాన్ని దేవుని కోసం ఇస్తే నిత్య యవ్వనుడిగా నువ్వు లేచిపోబోతున్నావు. యేసుప్రభు ఇచ్చేశాడు. శరీరం నిండా కొరడా దెబ్బలు, గాయాలు, స్వరూపము సొగసు లేదు. ఏంటండి ఈయన ఎలా ఉన్నాడు? రాజా. ఏంటి పరిస్థితి ఎలా మారిపోయింది? కానీ ఎలా లేచాడు ఆయన? ఆత్మ మరలా లేచిపోయింది. మరణమైన బంధించలేదు. ఎలా బ్రతికాడో తెలుసా? అందమైన వ్యక్తి, బలవంతుడైన దేవుడు, నిత్యుడుకు తండ్రి అని పేరు పెట్టుకున్న వ్యక్తిగా తిరిగి మరలా బ్రతికాడండి. పునరుద్ధానం. ఆ పునరుద్ధానంలో ఎలా కనబడుతున్నాడు? ఎవర్ యంగ్. అతను ఎలా ఉన్నాడని నిజంగా ప్రకటన గ్రంథంలో వర్ణన. అతని ముఖంలో నుంచి ఎలా ఉన్నాయటండి? తెల్లటి బట్టలు. మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథంలో అంటాడండి. చూడండి ఒకసారి ఆ మాట. 13వ వచనం మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనం. ఆ దీపస్తంభముల మధ్య నడుస్తున్నాడు యేసుక్రీస్తు. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రాన్ని ధరించుకున్నాడు. రొమ్ముకు బంగారు దట్టి కట్టాడు. ఆయన తల వెంట్రుకలను తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి తెలుసా? తెల్లని ఉన్నిని పోలినగా ఉన్నాయటండి. హిమమంత ధవలముగా ఉండెను. తెల్లగా హిమమంత ధవళంగా ఉన్నాయటండి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల్లా మండుతున్న నీరసం కళ్ళతో లేడు ఆయన. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరియుచున్న అపరంజి పాదాలు. ఏంటండి ఆ పాదాలు? ఏంటండి కొంతమంది పాదాలు చూడండి కింద వెంటనే, అందుకే క్రాక్ క్రీమ్ కొంటారు. పాదాలు దాచుకుంటారు. ఎందుకు దాచుకుంటారు? దరిద్రం వెనకాతలకి వెళ్తే అన్ని పగుళ్లే, కర్రిగా నల్లగా మురుగు పట్టేసి ఉంటుంది. ఎందుకంటే పైన ముఖం తోకుంటారు కానీ కిందకు ఒంగు తోముకోలేరు. అందుకే పాదాలు చూడండి. అప్పుడు కిందకు చూడండి. ఏ మనిషిని శుభ్రంగా ఉన్నాడో తెలియాలంటే ముందు కింద కాళ్ళుకొని గోర్లు మడిములు చూడాల. అవి శుభ్రంగా ఉన్నాడు అనుకోండి, వెరీ గుడ్, ఈడు కొంచెం కష్టజీవి అనమాట. అంటే ఒళ్ళొంచి తోముకుంటున్నాడు. లేదంటే ఏంటన్నమాట, మురిగ్గా ఉన్నాయనుకోండి, బొత్తిగా అసలు శ్రద్ధ లేదు. యేసుప్రభు పాదాలు ఎందుకు అంత మెరుస్తున్నాయి తెలుసా? ఆయన పాదాల్లో మేకులు పడిపోయండి. ఆయన ఒంటి నిండా దెబ్బలండి. స్వరూపము సొగసు లేకుండా పోయింది దేవుని కోసం. తిరిగి ఎలాగైపోయాడు ఆయన? 16వ వచనం. ఆయన ముఖము మహా తేజస్సు. మొళకి 2 పెట్టేస్తావా, ఉమ్మేసేస్తావా, పిడిగుద్దులు గుద్దేస్తావా? అయిపోయిందా?
కావాలని ఇచ్చాడయ్యా ఆయన. ఈ యవ్వన దశను సంపాదించడానికి ఇచ్చాడు ఆయన. ఒక పక్షిరాజు ముక్కును పగలగొట్టినట్టుగా పగలగొట్టేసుకుంటారు, నన్ను పగలగొట్టేసుకోండి. పీకేసుకుంటారు కాదు, పీకేసుకోండి. చంపేసుకుంటారు కాదు, చంపేసుకుంటారు. నేను బతికేస్తాను. మరలా నా యవ్వన దశను నేను తెచ్చుకుంటాను. ముఖం మారిపోయింది అయింది. తేజస్సు ప్రకాశించుచున్న సూర్యుని వలె. ప్రకాశించుచున్న సూర్యుడు. సూర్యునే చూడలే నువ్వు, నన్నేం చూస్తావు? అలా ఉందటండి ఆయన శరీరం. ఆయన ఆకారం వచ్చిందా? ఆయన యవ్వనం వచ్చేసిందా? యేసు ప్రభు తన జీవితంలో తన యవ్వన దశలో ఇచ్చాడు. యవ్వన కాలమందు యెహోవా కాడి నరుడు మోయాలి అన్నదానికి అతను ఒక ప్రత్యక్ష నిదర్శనం అండి. మహానుభావుడు తన శరీరాన్ని అంతా కూడా దేవునికి సజీవ యాగంగా అర్పించేశాడు. నాకు ఒక శరీరం ఇచ్చితివే, ఆ శరీరం ఇదిగో నీ కోసం. బలి అర్పణ నువ్వు కోరలేదు, కానీ నాకు ఇచ్చిన శరీరాన్ని నువ్వు కోరుకున్నావు కనుక ఇచ్చేస్తున్నాను తండ్రి. ఈ శరీరాన్ని నీకు తీసుకో. నాకేం కావాలి? లోకము పుట్టక ముందు నాకుందే మహిమ, అందం, ఆ సొగసు, అది కావాలి నాకు. ఓకే ఓకే మై సన్, ఇస్తాను రా. నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాను? మీకు కావాలి అది? భూమి మీద ఈ శరీరాన్ని దేవుని కోసం పణంగా పెట్టండి. ఒక పక్షిరాజు నేర్పుతున్న గుణపాఠాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. ఏమని? అర్పించు నీ అవయవాలని, వస్తాయి మరలా. ఎక్కడికి పోతాయి? బాహ్య పురుషుడు కృషించిపోతున్నా లోనున్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడిపోతున్నాడు, యవ్వనంగా మారిపోతున్నాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఏమండి, ఒక మంచి మాట నేను బైబిల్లో చదివినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించిందర్రా, చాలా ఆనందం అనిపించింది. ఆ మాట నిజంగా దేవుడు కోసం దేవుడు దేంతో తను పోల్చుకున్నాడు తెలుసా? చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం. క్విక్. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి నేను ఐగుప్తీయులకు ఏం చేశాను? మిమ్మును గద్ద రెక్కల మీద మోసి, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటును మీరు చూచితిరి. ఏమంటున్నాడండి? మిమ్మును గద్ద రెక్కల మీద మోసి, గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు తెచ్చుకున్నాను. అంటే గద్ద రెక్కల మీద ఎందుకు ఎక్కించాడు? గద్ద రెక్కల్లో ఏమున్నాయి? యవ్వనం, యెహోవాలోని బలం, యెహోవా తన బాహుబలం. అవునా? బాహుబలి అంటే ఏంటి? బండరాన్ని ఎత్తేస్తే బాహుబలా? ఓ పెద్ద దూలాన్ని ఎత్తేస్తే నువ్వు బాహుబలా? ఎంతకాలం ఉంటుంది నీ బాహువును? నువ్వు బలైపోయినంతరికి మీ ఆవిడ వచ్చింది, బలి చేసింది నేను. అవునా? అయిపోయావు బలి. ఎప్పటికైనా నువ్వు బలైపోవాలి. కానీ దేవుని కొరకు నువ్వు బలిస్తే నీ శరీరం ఎప్పుడు, బాహువులు ఎప్పుడు కూడా గొప్పగా ఉంటాయి. యెహోవాట తన బాహువును చాపి ఇశ్రాయేళ్లందరినీ ఏం చేశాడా? గద్ద రెక్కల మీద ఎక్కించుకొని నా యొద్దకు మిమ్మల్ని చేర్చుకున్నాను అంటున్నాడు. చూడండి, అంటే శ్రమలలో, ఇబ్బందులలో నువ్వు ఎదురు ఉన్నప్పుడు నిన్నేం చేస్తాడు తెలుసా? గద్ద రెక్కల మీద నేను తీసుకొచ్చాను నేను. అంటే తన దేంతో పోల్చుకున్నాడు? పక్షిరాజు. ద్వితీయోపదేశకాండం చూడండి, మంచి మాట. 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు అంటున్న మాట, పక్షిరాజు తన గూడు రేపి, పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైన అల్లాడుతుంటాదే. రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోస్తుందే. యెహోవాని నడిపించెను, యెహోవాయే వానిని నడిపించెను. యెహోవా ఎవరు? పక్షిరాజు. అంటే పక్షిరాజు ఎలాగైతే యవ్వనాన్ని సంపాదించుకుందో, నేను నా పిల్లలకి నేను యవ్వనస్తుడైన తండ్రిని. అప్పుడప్పుడు చూడండి, వాళ్ళ నాన్న యవ్వనంగా ఉన్నారనుకోండి, చెప్పుకోవడానికి గొప్పకుంటారు. మీ నాన్నగారు ఈయన ఇటు ఎంత పెద్ద వయసు నీకు, ఈయన నాన్న. మీ నాన్నటి ఇంకా యంగగా ఉన్నారు. మరి మన డాడీ ఏమండి, మన డాడీ, పరలోకపు డాడీ ఎలా ఉన్నాడండి? చాలా యంగగా. అప్పుడప్పుడు జైశాలి గారు మంచి సూట్ వేసుకొని, చేతికి మంచి వాచ్ పెట్టుకొని ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, మా డాడీ ఏమండి గొప్ప చెప్పుకుంటాం మన డాడీ కోసం. మరి పరలోకమందున దేవుడు ఎలాంటి డాడీ? ముసీలోడే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అర్థం అవడానికి చెప్పాడు కొన్ని సందర్భాల్లో. మహావృద్ధుడైన వాడు అంటే ఎక్కువ వయసు ఉన్నవాడని అక్కడ అర్థం. అంతేగాని ముసీలైపోయి కురిగిపోయిపోయి కర్ర పట్టుకున్న ఆయన వచ్చావా అని అనేవాడు కాదు ఆయన. ఎవరుకున్నారు దేవుడంటే? బలవంతుడు నీ తండ్రి. ఎప్పుడు చూడు
ఇంకా నువ్వు ఆయన కొడుకు, ఎంతమంది పిల్లలు కానీ మీరేంటంటే ఎంత గ్లామరస్ గా ఉన్నారు. దేవుడు అలాగే ఉన్నాడరా. వెళ్తున్న తర్వాత చూతురు కానీ ఇప్పటివరకు ఎవరు దేవుడిని చూడలేదు. యేసు మహానుభావుడు, ఆయన ఒక్కడే చూశాడు తండ్రిని. మీరు చూడాలనుకుంటున్నారా? ఉంది ఛాన్స్. ఈ శరీరాన్ని దేవుని కోసం ఇస్తే, లేదా ఎప్పటికీ చూడరు. హృదయ శుద్ధి గలవారైతే మీరు చూస్తారా ఆయన్ని? మీ మనస్సు శుభ్రంగా ఉండి దేవుని కోసం పని చేస్తే మీ పరలోకపు తండ్రి ముఖ దర్శనం చేయొచ్చారా మీరు? ఆహా, ఏంటి తండ్రి నీ అందం, ఏంటి తండ్రి నీ బలం, ఏంటి తండ్రి నీ సొగసు. చాలా గొప్ప మాట అండి. అందుకే నరుల కంటే నీ అతి సుందరుడు అంటున్నాడు చూడండి, కీర్తన 45:2. ఏంటి నరుల్లో ఉన్న దిక్కుమాల అందమే ఎంతకాలం ఉంటుంది అందం? హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, ఏ వుడ్ అయినా, అవునా, నువ్వు గుడ్ అయిపోయినంత వరకే. ఆ తర్వాత నువ్వు ముందు గ్లామరస్ గానే ఉంటావు, తర్వాత చూడాలి నీ అందం. అబ్బో, చూస్తేనే ఏంటి ఈవిడైనా ఒకప్పుడు హీరోయినా, మరి ఏంటండి నమ్మలేకపోతున్నారు. అటువంటి కూడా ఉన్నాయండి సాక్ష్యాధారాలు. ఈరోజు చూడండి సోషల్ నెట్వర్క్ రండి అవే. ఒకప్పుడు తన అంద చందాలతో మైమరిపింపజేసే హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయింది? బిచ్చగత్తిలా మారిపోయింది, ముషిదానిలా మారిపోయింది, ముసీదుగా పండు ముసలిదానిగా మారిపోయింది. ఏమలా అయిపోయింది? సొగసు పోయింది. కానీ నీ తండ్రి అలాంటోడు కాడు. నీ తండ్రి అలాంటోడు కాడు, చాలా అందగాడు. అదే అంటున్నాడు చూడండి, నరుల కంటే అబ్బో నీవు అతి సుందరుడు. నీ అందం నరులతో పోల్చటమా? నరుల కంటే చాలా అందం. అందం అంటే నువ్వే అందగాడివి, నువ్వే నిజమైన అందగాడివి. అది దేవుడికి మాత్రమే అందం. ఆ సౌందర్యం, ఆ సొగసు అది యేసుకొచ్చింది. నీకు రావాలి అనుకుంటే ఒక పౌలు కష్టపడినట్టుగా, అపోస్తలులు కష్టపడినట్టుగా, మొదటి శతాబ్దపు క్రైస్తవులు కష్టపడినట్టుగా ఈరోజు దేవుని కోసం తమ్ముడు తాము అప్పగించుకుంటున్న ఎంతో మంది సేవకులు, మన పిల్లలు త్యాగాలు చేస్తున్నారండి. సభలు పెట్టడం కోసం ఇల్లు అమ్ముకుంటున్నారు, భార్య నగలు తాకట్టు పెడుతున్నారు, తమ్ముడు తామే దేవుని కోసం అర్పించుకున్న మహానుభావులు అందరూ ఉన్నారండి. వండర్ఫుల్. నేను సభలకు వెళ్ళేటప్పుడు, ఏమండి ఈ సభలు పెట్టడం కోసం అతను భార్య మెడలో బంగారం అమ్మేశాడు అని చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం. అందగాడివయ్యా నువ్వు, చాలా గొప్పడు నువ్వు. దేవుని కోసం ఉన్నదంతా అమ్ముకొని, దేవుని కోసం కష్టపడి, నీ కష్టార్జితంతో సంపాదించిన ధనాన్ని దేవుని కోసం ఇస్తున్నావంటే నువ్వు సుందరుడిగా మారబోతున్నావు అన్నమాట. నువ్వు యవనస్తుడిగా తిరిగి లేవబోతున్నావు అన్నమాట. పక్షిరాజు తిరిగి యవ్వనాన్ని సంపాదించుకున్నట్టుగా నీవు కూడా నీ మృత్యువు తరువాత మరో యవ్వనాన్ని సంపాదించుకోబోతున్నావు అన్నమాట. కనుక కొద్ది రోజులుండి ఈ బాధను ఎన్నిక చేయొద్దు అంటున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 2:10 చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ఏడు జైల్లోకి వేసేస్తే కంగారా, బాధ? దేనికి బాధ? వాడు చెరలో వేయించిన కొద్ది రోజులు మీకు శ్రమ, తరువాత మరణం వరకు నమ్మకంగా నువ్వు ఉంటే నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు చూడండి. జీవ కిరీటం పెడతాను నీ నెత్తి మీద, కిరీటాన్ని. నువ్వు పరిపాలకుడివి, రాజువి, యవనస్తుడివి. నీ ఆత్మనిత్య నూతన యవనత్వంతో తిరిగి లేచిపోతుంది, తండ్రి దగ్గరికి వెళ్ళబోతుంది. అంటే పరదేశులు అందరూ ఎలా ఉంటారనుకుంటారు మీరు? అక్కడికి వెళ్ళేసరికి ఆదాం బాగా ముసలోడుగా ఉంటాడండి, యంగ్ బాయ్, ఎప్పటికీ యంగే. మోషే గాని, పౌలు గాని, పేతురు గాని అందరూ భూమి మీద తమ జీవితాలను దేవుని కోసం పణంగా పెట్టి ఎక్కడ ముసిరివాళ్ళుగా చచ్చిపోయిన సమూయేలు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా కనబడుతుంటారు? నేనే శామ్యూయల్. ఆహా, ఏంటండి మాకు బొమ్మల్లో ఏమో ముసీలాడిగా ఒక చిన్న ఏంటది రగ్గు గప్ప మాకు చూపించారు, ఇలాగుంటారు అనుకున్నాను. యంగ్ బాయ్ అలా ఉంటారు అందరూ. యవ్వనం, తమ జీవితాన్ని భూమి మీద త్యాగం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు యవ్వన దశను దేవుడు వాళ్ళకి ఇచ్చేశాడు. అది ఎప్పటికీ ఎవర్ యూత్, ఎవర్ యంగ్, ఎప్పటికీ యవ్వనస్తులే. మరో మంచి మాట చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 12:13-14 చూడండి. ప్రకటన గ్రంథం 12:13-14. ఆ ఘట సర్పం తాను భూమి మీద పడద్రోయబడుట చూచి ఆ మగ శిశువును కనిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుని పక్షాన్ని నిలబడిన వాళ్ళు, ఆ స్త్రీని హింసించింది. అందువలన అరణ్యములో ఉన్న చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు. కష్టాలు పడిన తరువాత దేవుడు ఏమిస్తున్నాడో చూడండి, ఇక్కడ చెప్తున్నాడు. గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకి ఇవ్వబడును.
ఎగిరిపో ఎగిరిపో అమ్మా, కమాన్ ఫ్లై. నువ్వు కష్టాలు పడిన తర్వాత ఎగిరిపోవాలి ఈ లోకాన్ని విడిచిపెట్టి. రూపకాలంకారంగా చెబుతున్నాడండి. ఒక పక్షిరాజుకి ఎలాగైతే రెక్కలు వచ్చి ఎగిరిపోతుందో, తిరిగి నూతన బలాన్ని సంపాదించుకుంటుందో, నీవు కూడా బలవంతుడు కాబోతున్నావు. ఎగిరిపోదు గాని దేవుని దగ్గరకు, మరో లోకానికి ఎగసిపోదు గాని కొత్త రెక్కలు, తన చోటుకి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు అంటున్నాడు. చూడండి, ఎందుకు పక్షిరాజు రెక్కలు చెప్తున్నాడు? భూమి మీద ముందు ఆ రెక్కలకున్న ఆ ఈకలన్నింటినీ పీకేయి, అప్పుడు నీకు మంచి రెక్కలు, మళ్ళీ కొత్త ఈకలు మొలుస్తాయి. నీ రెక్కల మీద కొత్త ఈకలు మొలుస్తాయి. దానితో నువ్వు ఇలా విప్పితే ఎలా ఉంటుందంటే, అబ్బా పక్షిరాజు. నిజంగా పక్షులు దిగండి నడుస్తుంటే ఎలా ఉంటుందో తెలుసండి, రాజు నడిచినట్టేనండి. మామూలు కాకి కానీ పక్షులు కానీ మిగతా ఇలా దిగిపోయిన తర్వాత ఏమంటే మామూలుగా నడుచుకొస్తుంది. ఇది అలా కాదండి, ఫ్లైట్ ల్యాండ్ అయినట్టు ల్యాండ్ అయ్యి ఇలాగ అనుకొని ఇలా నడుచుకొని వస్తుందండి. అది కారణం, దానికి పక్షిరాజు రెక్కలకున్న యవ్వనత్వం. ఎంత ఎత్తైనా ఎగరగలదు. అలా నువ్వు ఎగరాలనుకుంటున్నావా? అలా నీ ఎవరైనా సంపాదించుకోవాలనుకుంటున్నావా? కమాన్, దేవుడు అంటున్నాడు, ఇచ్చేయి, ఈ శరీరాన్ని నాకు ఇచ్చేయి. ఇస్తామా మనం? శ్రమ పడాలరా. యేసుప్రభు ఇచ్చేశాడు, సాక్ష్యంగా ఆయనే ఉన్నాడు, కనబడుతున్నాడు మన కళ్ళ ముందు. తన యవ్వనాన్ని దేవుని కొరకు అర్పించి లేచిపోయాడండి రారాజుగా. మరి మనం మీరు లేవాలనుకోవట్లేదా? చెప్పండి. మీరు వెళ్ళాలనుకోవట్లేదా? వెళ్ళాలి. మరి మీరు వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని కొరకు కష్టపడాలి. 2 కొరింథీ పత్రిక మంచి మాట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి, మనము దిగంబరులము కాక, నువ్వు దిగంబరువు కాదయ్యా, వస్త్రాన్ని ధరించుకున్న వాడి వలె ఉంటావు. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో మూలుగుతున్నావు. జలుబు, దగ్గు, జ్వరం, రోగాలు, బాధలు, కన్నీళ్లు, ఇబ్బందులు, మూలుగు పర్లేదు, నో ప్రాబ్లం. అవి శరీరం ఉన్నాయి కాబట్టి అవన్నీ వస్తాయి. మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలనని కాదు, ఇదే ఉంటది. రెక్కలు మారిపోతాయి, ముక్కు మారిపోతుంది, గోళ్లు మారిపోతాయి, మరలా యవ్వనతో రాబోతుంది అంటున్నాడు. చూడండి, మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని అపేక్షించుచున్నాము. వచ్చేస్తది మరలా కొత్త బాడీ. అప్పుడు ముడతలు కనబడవు, వృద్ధాప్య దశ నీకు కనబడదు. యవనస్తుడుగా ప్రకాశమానమైన వెలుగుగా మీరు నడిచొస్తుంటే, ఆహా ఏంటండి అందం, ఏంటి సొగసు, ఏంటి వర్చస్సు, గ్లామర్ కావాలా? అయితే భూమి మీద ఈ శరీరాన్ని దేవుని కోసం అర్పించండి అంటున్నాడు. అందుకే చివరికి ఒక మాట చూద్దాం. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మీరు పోగొట్టుకోకుండా ఉంటే, ఈ శోధనల చేత పరీక్షకు నిలిస్తే, యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు వెరీ గుడ్, శభాష్ అంటాడు దేవుడు. మహిమ ఘనతయ కలుగుటకు కారణం వచ్చేస్తాయర్రా. కనుక భూమి మీద కష్టాలు వస్తున్నాయని, కన్నీళ్లు వస్తున్నాయని, ప్రజలు నిన్ను అవమానిస్తున్నారని బాధపడొద్దు, సహజం. మనిషి చూడండి కుంగిపోతుంటాడు. దేనికే కుంగిపోతావు? ఎవరు ఇదంటే బాధపడిపోతావా? ఎవరో నిన్ను పనికిరాని మాటలు అంటే సరే ఎందుకు అలా? కొంతమంది ఏడ్చేస్తూనే ఉంటారండి. ఎందుకు ఏడుపు మానేయి, మనసు దిట్టం చేసుకో. కష్టాలు ఊపిలో ఉన్నా నిన్ను లేపే దేవుడున్నాడు, నిలబెడతాడు నిన్ను. ప్రపంచం అంతా నిన్ను పడగొట్టాలనుకున్నా నీ పక్షాన దేవుడున్నప్పుడు, ఆయన కొరకు నువ్వు ఆయన పక్షాన నువ్వు నిలబడినప్పుడు నిన్ను లేపుతాడు. నువ్వేంటో సమాజానికి చూపిస్తాడు. రాబోయే లోకంలో ఒక అందమైన నిత్య యవనస్తుడుగా నిన్ను నిలబెడతాడు. ఇవన్నీ జరగాలి అంటే భూమి మీద నీ శరీరాన్ని నువ్వు దేవుని కోసం అర్పించాలి. ఎవడైతే తన శిలువనెత్తుకొని ప్రతిరోజు నా కోసం తను తాను అర్పించుకుంటాడో
వాడు తిరిగి యువత నూతనత్వాన్ని సంపాదించుకుంటాడు. తన ప్రాణాన్ని పెట్టుబడిగా పెడతాడు, వాడు దాన్ని సజీవంగా కాపాడుకొనును అన్న యేసు మాటలు మీకు తెలుసు కదా. ఎందుకర్రా బలహీనులుగా మారుతున్నారు? వద్దు. ఆ పక్షిరాజును చూడండి. కొద్ది కాలం బతికే పక్షి మీకు ఎటువంటి గుణపాఠాన్ని నేర్పించింది. ఎవరో ఏదో అన్నారని, ఆకలితో అన్నం లేదని, ఇబ్బందులు వచ్చాయని, అవమానాలు ఎదురయ్యాయని చచ్చిపోతారా? పరలోకాన్ని పోగొట్టుకుంటారా? శరీరాన్ని కాపాడేసుకుంటారా? భూమి మీద దేవుని కోసం కష్టపడకుండా దాచుకుంటారా ఈ శరీరాన్ని? వద్దు. ఎవరెన్నన్నా ఎందరో అంటారు నిన్ను ఏమని, ఇంక నువ్వేం మాట్లాడతావు, ఇంక నువ్వేం ప్రసంగం చేయగలవు, ఇంక నువ్వు కొరగావు. పౌలే అన్నారటండి, అతని ప్రసంగం కొరగానిది. అతను చూడడానికి బలహీనుడిగా ఉంటాడు. 2 కొరింథీ పత్రికలు నిజంగా ఆయన బాధలు ఇన్నన్ని కాదండి. ఆయన వెనక్కి తగ్గలేదు. ఎందుకు తగ్గాలి? ఎందరు నిన్ను బలహీన పరిచినా నిలబడు. నిన్ను నిలబెట్టేవాడు దేవుడు. యవ్వనాన్ని నీలో ఇచ్చేవాడు దేవుడు. నిన్ను బలపరిచేవాడు దేవుడు. ముందుకు నడిపించేవాడు దేవుడర్రా. పక్షిరాజు యవ్వనస్తుడిగా యవ్వన గుణపాఠాన్ని నీకు నేర్పించిందే. ఇది యవ్వనస్తులకే పాఠం కాదరా, భూమి మీద దేవుని కోసం పుట్టిన ప్రతి మనిషికి పక్షిరాజు నేర్పుతున్న యవ్వన గుణపాఠాన్ని పేరు పెట్టినందుకే. నీ యవ్వనం కావాలా? నీ యవ్వనాన్ని తిరిగి కోరుకుంటున్నావా? అయితే ఇవ్వు, దేవునికి దాన్ని ఇవ్వు. ఇస్తే ఎగిరిపోతావు నువ్వు. రెక్కలతో, నూతనమైన జీవంతో, గొప్ప సౌందర్యంతో, గొప్ప తేజస్సుతో తండ్రి యొద్దకు ఎక్కిపోబోతున్నావు నువ్వు. పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత అన్నాడు, వెళ్ళిపోతాను, నేను తండ్రి దగ్గరికి ఎక్కిపోవచ్చున్నాను. అలా నువ్వు ఎక్కాలనుకుంటున్నావా పైకి? ఎగిసిపోవాలి, దేవునితో సదాకాలం ఉండాలనుకుంటున్నావా? అయితే రా, దేవుని కోసం కష్టపడు. అవమానాలు లెక్క చేయొద్దు, కన్నీళ్లు లెక్క చేయొద్దు, బాధలు లెక్క చేయొద్దు, తృణీకరణ లెక్క చేయొద్దు, శ్రమలను లెక్క చేయొద్దు. నీ దేవుని పనిని నువ్వు ధ్యేయంగా పెట్టుకుని పనిచేసి అడుగు ముందుకు వేసి వెళ్ళు. ఎందరో వెనకాతలు గోతులు తీసేవాళ్ళు ఉంటారు, ఎందరో నేను అవమానపరిచేవాళ్ళు ఉంటారు, ఎందరో నేను కించపరిచేవాళ్ళు ఉంటారు, గాయపరిచేవాళ్ళు ఉంటారు, నీచగా నీ కోసం మాట్లాడే ఉంటారు. బట్ డోంట్ కేర్, పట్టించుకోకండి అవన్నీ. పక్షులన్నీ చూచి దాన్ని ఏమంటాయి, ఇంకిది ముసలిదైపోయిందిరా పక్షిరాజు, ముసలిదైపోయింది. పక్షులన్నీ చూసి నవ్వుతుంటాయి. అయితే చెబుతా ఉండు, కంగారు పడకు, నేను వెళ్తున్నాను దీక్షకి వెళ్ళిన తర్వాత నా ముక్కుని నేలకేసి కొట్టుకున్న తర్వాత కొత్త ముక్కు వస్తుంది, కొత్త గోళ్ళు వస్తాయి, కొత్త రెక్కలు వస్తాయి, అప్పుడు వచ్చి పట్టుకుంటా నిన్ను అని వెళుతుంది అది. పక్షులన్నీ నన్ను చాలా నీచంగా చూస్తాను, ఎందుకు చచ్చిపోదామని అనుకునేది కాదర్రా పక్షిరాజు. కనుక లోకంలో ఎందరు మిమ్మల్ని అవమానపరిచినా అవమానాలు లెక్క చేయకండి. మహాకిరీటం మీకోసం ఉంది, మహాలోకం నీకోసం ఎదురు చూస్తుంది. చూడాలి అంటే, నువ్వు వెళ్ళాలి అంటే పక్షి నేర్పించిన గుణపాఠాన్ని నీ బ్రతుకులు నువ్వు అవలంబించగలిగితే యూత్ అంటారు నిన్ను, ఎవరు యంగ్ అంటారు నిన్ను, డేరింగ్ అండ్ డాషింగ్ అంటారు నిన్ను, ఏమండి యంగ్ అంటారు నిన్ను. నాకు ఒకసారి అనిపిస్తుంది, యంగ్ డైనమిక్ స్పీకర్ నాకు పెట్టారు. ఇప్పుడు 43 వచ్చే ఇంకా యంగ్ డైనమిక్ స్పీకర్ ఏంటి? నా మాటలో యంగ్, నేను చెప్పే వాక్యం యంగ్, నిత్య నూతనమైనది అది. కనుక ఆ పేరు నాది కాదు, నా శరీరానికి కాదు, నా మాటలకి యవ్వనత్వం ఉంటుంది. ఆ పేరు ఎప్పటికీ ఉండవలసిందేనారా, ఉంచుకోవాలి మనం. కనుక దేవుని పిల్లలారా, నిజంగా పక్షిరాజు నేర్పుతున్న యవ్వన గుణపాఠంలోని దేవుడు ఒక పక్షిని ప్రకృతిలో నీకోసమే పెట్టాడు, నీకు పాఠాన్ని నేర్పించడం కోసం, నిన్ను బలపరచడం కోసం. దానిని చూడురా, అది బాధపడి తిరిగి ఎలా ఎగురుతుందో నువ్వు కూడా బాధపడి ఎగురొచ్చాయి నా దగ్గరికి అంటున్నాడు. ఇంత అభయాన్ని దేవుడు నీకు ఇచ్చిన తర్వాత, నీ ముందు నీ అన్నను పంపి నీకు మాదిరిగా పెట్టిన తర్వాత ఆయన చూసి ఎందుకు ఇంకా నీరసపడుతున్నావు, బలహీన పడుతున్నావు? వద్దు, వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని కోసం యవ్వనస్తుడిగా తిరిగి లేవండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు అనుగ్రహించుచున్న యవ్వన దశను బట్టి మీకు ధన్యవాదాలు. బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు ప్రతిరోజు దినదినము నిత్య యవ్వనస్తుడిగా మారాలి అన్నదే మా కోరిక. అలా మమ్మల్ని ఉంచుచున్నందుకు ధన్యవాదాలు తండ్రి. ఈ ఊపిరి ఉన్నంత వరకు, ఈ స్వరం పేటికలో స్వరం ఉన్నంత వరకు గళమెత్తి నీ కోసం ప్రకటించి మీ మహత్యాన్ని ప్రకటించగలిగే ధైర్యవంతులుగా, సాహసవంతులుగా, యవనస్తులుగా నీ వాక్య విషయంలో మమ్మల్ని నిలబెట్టవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.